హాస్పిటల్లో ఆపరేషన్ వికటించి రోగి విజయలక్ష్మి మృతి చెందింది. దీంతో మృతురాలి కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. ఆపరేషన్ చేసిన డాక్టర్ అజిత్ బాబు పరారు కావడంతో మృతురాలి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్యాయంగా తమ కూతురిని చంపేశారంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న డాక్టర్ కోసం గాలిస్తున్నారు. విజయలక్ష్మి అండి ఆపరేషన్ ఫెయిల్ అయిపోయిందంటండి. డాక్టర్ గారు ఫోన్ చేసి అడిగితే అదే చెప్పేశాడండి అసయ్య గారు. లోనకి వెళ్ళిపోయింది పిల్ల. కౌంటర్ అమ్మాయిని అన్నాను, ఎంత టైం పట్టిద్ది అన్న. గంట పట్టిద్ది అంది. గంట పడితే గంటం బావుకి అడిగా. డాక్టర్ గారు వచ్చారు. ఏమైందండి అన్న. ఆపరేషన్ బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యిందండి అన్నాడు. సరేలేని ఊరుకున్నానండి. ఊరుకున్న తర్వాత మళ్ళీ డాక్టర్ గారిని అడిగా, అమ్మా ఏమవుదో టైం హాస్పిటల్ పంపిద్దాము, ఏమీ కాదు ఆమెను చెప్తుందమ్మా అన్నాడు. అన్నాక నీవేమవుతావు అన్నాడు. చెల్లెళ్ళండి మా చెల్లెనండి అన్న. లోనకు రా అన్నాడు. లోనకు వస్తే బెడ్ మీద పడుకుందండి. బెడ్ మీద పడుకుంటే వెళ్ళాను. అదిగో అమ్మా చూసుకో అమ్మా అన్నాడు. ఏంటండి చూసుకోమంటున్నారన్న. ఏం లేదమ్మా చూసుకో అన్నాడు. ఈ చెంప వాన్ చేశానండి, గట్టిగా కొట్టి గిచ్చేసానండి. ఇజియా అంటే అమ్మ ఆపరేషన్ చేసిన అమ్మటే కళ్ళు తెరిచిద్దమ్మా, కళ్ళు తెరవట్లేదమ్మా, ఎందుకనో మరి మాకు అర్థం కావట్లేదమ్మా అని.